మొదటిగా ఒక వచనాన్ని చదువుదామండి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుని ఈ రాత్రి దేవుని వాక్యములో మనం ముందుకు సాగడానికి మనము ప్రయత్నం చేద్దాం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుతున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపల జీవ, వందనములైన గతించిన 5 మాసాలు ప్రభా క్షేమకరముగా మమ్మల్ని నడిపించారు. 6వ మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టి మొదటి తారీఖున మొదటి రోజున శనివారపు ప్రార్థనా కూడికలో ప్రభా మీ సన్నిధానంలో ఉండే భాగ్యం ఇచ్చారు. స్తోత్రాలనైనా కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు పాటలు ఎందుకు తోడుకున్న దేవ, వాక్య భాగంలో కూడా మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి తండ్రి. చదవబడిన లేఖన భాగాన్ని విరిచి వడ్డించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వెనకాల చెవులకు రెంపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి. నిలబడిన దాసుని ప్రభు మరుగుపరిచి దాసుని ముఖాంతరంలోంచి మీరే మాట్లాడవండి. నీ దాసుని ప్రభుని అరికాలు మొదలుకొని నన్నిత వరకు కూడా ప్రభా మీ స్వాధీనంలో ఉంచుకుని ప్రభా ఈ సమయం ముందు నీ బిడ్డల మనం అందరితో ప్రభునైనా నీ శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని ప్రభా, పరిశుద్ధమైన వాక్యాన్ని పరిశుద్ధమైనటువంటి రీతిలో ప్రభు మేము వినడానికినైనా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని ప్రభా నీ బిడ్డల మనం అందరికీ దయచేదురుగా. కానీ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వన్యముతో బ్రతమాలి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియదేని బిడ్డలారా, మనం ఎండాకాలంలో ఉన్నాం. ఏ కాలం అండి ఇది? ఎండాకాలం. నిన్నటి దాకా చాలా వేడివేడిగా ఉంది. నిన్నైతే చాలామంది దాదాపు నిన్న ఒక్కరోజు 52 మంది చనిపోయారంట ఈ ఎండకి. 52 మంది ముసలోళ్ళు కానీ మొక్కోళ్ళు కానీ ఈ ఎండకు తట్టుకోలేని వాళ్ళు కానీ వారు చనిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. గమనించినట్లయితే వార్తలు చాలా భయంకరంగా రాస్తున్నాయి. ఎందుకంటే ఇంకా ఏటాలు ఉన్నాయని. మనమేమనుకుంటామంటే వర్షాలు వస్తే బాగుండు అని, వాతావరణం చల్లబడితే బాగుండును అని. ప్రియమైన బిడ్డలారా, ఏదైనా దేవుని చిత్తం లేదే మనం ఈ లోకంలో మనం ఏమనుకున్నా ఏం కోరుకున్నా మన వల్ల కాదు అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. రెండో మాట ఏంటంటే, ఈ రోజున ఈ రాత్రికాల సమయం అంతా దేవుని సన్నిధానంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి అంశం ఏంటంటే, మానవుని జీవితంలోని కనిపించి కనిపించకుండా దాగి ఉన్నటువంటి నిజాలు. మానవుని యొక్క జీవితంలో కనిపించి కనిపించకుండా దాగి ఉన్నటువంటి సత్యాలు, నిజాలు, జీవిత సత్యాలను అనుకోవచ్చు. ఈ లోకంలో మానవులను మనం అందరం అనుకుంటాం, మనం అనుకున్నదే నిజము, మనం అనుకున్నదే కరెక్ట్, మనం అనుకున్నదే మనం చెప్పిందే జరగాలి అని మనం అనుకుంటూ ఉంటాం. ఎవరికి వారే అనుకుంటారు, నాకు నేనే అనుకుంటారు, మీకు మీరే అనుకుంటారు. కానీ మన జీవితాల్లో కనిపించి కనిపించకుండా దాగి ఉన్నటువంటి కొన్ని సత్యాలు ఉన్నాయి. ఆ సత్యాలను మనుషులు ఎవరు మనకు చెప్పలేరు, కానీ చెప్పగలిగిన వాడు ఒకే ఒక ఆయన ఉన్నారు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధమైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కొరకు నా కొరకు మనం ఎలా జీవించాలి, ఈ మానవుడు ఎలా జీవించాలి, ఈ మానవుడు ఎలా బ్రతకాలి, భూమి మీద ఎలా బ్రతకాలి, లోకములు ఎలా బ్రతకాలి, కుటుంబ జీవితాలు ఎలా బ్రతకాలి, అలాగే వ్యాపారంలో ఎలా బ్రతకాలి, సంసారంలో ఎలా జీవించాలి, ఈ లోకాన్ని విడిచిన తర్వాత మరి పరలోక రాజ్యంలో కూడా ఎలా బ్రతకాలి అన్నది దేవుడు మనకు తెలియచేయాలని ఎంత చెప్పినా మనం వినం. ఒకసారి చెప్తే రెండోసారి మర్చిపోయే వారము గనుక దేవుడు ఏం చేశాడంటే, ఎంత చెప్పిన వీళ్ళు మర్చిపోతూ ఉంటారు కనుక మనం ఏం చేయాలి, ఈ విషయాలన్నింటిని కూడా ఒక గ్రంథస్థం చేసి గ్రంథపు రూపంలో వారికి అందిస్తే వారు వాటిని చదువుకుంటూ ఉంటారు. అవసరమైనప్పుడు చదువుకుంటారు, లేకపోతే అక్కర కలిగినప్పుడు చదువుకుంటారు, ఇబ్బందులు వచ్చినప్పుడు చదువుకుంటారు. చదువుకున్న దాన్ని బట్టి వారు బాగుపడతారు అని దేవుడు మనకి ఏం ఇచ్చాడంటే, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన భక్తుల ద్వారాగా, పరిశుద్ధాత్మ ద్వారాగా వ్రాయించి మనకు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికైనా అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందునిమిత్తం మనం ఏం చేయాలి, మనము పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోవాలి, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేసుకోవాలి. మనకు చదువు లేదు కదండి, నేను 1వ తరగతి చదవలేదు కదా, నాకెలాగ తెలుస్తుంది అంటే, నీకు తెలియదు కనుక, నువ్వు చదువుకోలేదు కనుక చేయవలసిన పని ఏంటి, చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదివించుకుని
అందులో ఉన్న విశేషాలు ఏంటి అని నీవు గ్రహించడానికి నువ్వేం చేయాలి? ప్రయత్నం చేయాలి. నువ్వు ప్రయత్నం చేస్తే చదివేవారు చదువుతుండగా దేవుడు నీతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు నీకు అర్థమవుతాయి. అప్పుడు మన గురించి దేవుడు ఏదైతే రాయించాడో కనిపించకుండా ఉన్నటువంటి నిత్య సత్యాలు ఏ అయితే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయో అవి మనకు అర్థమవుతాయి. ఈ రాత్రి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. కొన్ని విషయాలే, చాలా విషయాలు ఉన్నాయి. ఇందులో కోకొల్లలైనటువంటి విశేషాలు ఉన్నాయి. కానీ అవన్నీ మనం ఒక్కరోజునే ఒక్క అరగంటలోనే మనం తెలుసుకోవాలనుకోవడం చాలా మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే సంవత్సరాల తరబడి ధ్యానం చేసిన తరగనటువంటి జ్ఞానము పరిశుద్ధ గ్రంథంలో ఉంది కనుక ఈ రాత్రి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి అధ్యాయం 2వ వచనం మనం చదువుకున్నాం కదండి. అందులో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 2వ వచనం, వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తమును వ్యర్థమే. ఎవరు ఈ ప్రసంగి? ఈ ప్రసంగి ఎవరండి? ఈ ప్రసంగి ఎవరంటే దావీదు కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు గారు. దావీదు రాజు అయిన తర్వాత దావీదుకు పుట్టినటువంటి కుమారుడైనటువంటి సొలొమోను కూడా రాజు అయ్యాడు. సొలొమోనుని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. అత్యధికమైనటువంటి జ్ఞానాన్ని సొలొమోనుకి దేవుడు ఇచ్చాడు. బాగా చదువుకుంటే మనకు జ్ఞానం వస్తుంది అనుకుంటాం కదా అమ్మా. బాగా చదువుకుంటే జ్ఞానం వస్తుంది, బాగా సంపాదిస్తే ఆస్తి ఎక్కువ వస్తుంది, బాగా మనం తెలియగలవాలని అనిపించుకుంటే మనకి బోలేనటువంటి వసతులు ఉంటాయి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియమైన బిడ్డలారా, దేవుడిచ్చిన జ్ఞానాన్ని సొలొమోను కొంతకాలమే ఉపయోగించుకోగలిగాడు. జ్ఞానం ఉపయోగపడదనే సత్యాన్ని ఏమీ ఇక్కడ చెప్పడం లేదండి. జ్ఞానం అందరికీ ఉపయోగపడుతుంది. కానీ ఉపయోగించుకునే వారిని బట్టి ఆ జ్ఞానము వారిలో ఫలిస్తుంది, అది ముందుకు కొనసాగుతుంది. జ్ఞానం అనేది అంతులేనిది. ఎంత సంపాదించుకుందామన్నా, ఎంత చదువుకుని నేర్చుకుందామన్నా నేర్చుకోవచ్చు, చచ్చేంత వరకు కూడా నేర్చుకోవచ్చు జ్ఞానాన్ని. కానీ దాన్ని ఉపయోగించుకునే విషయంలో చాలా శ్రద్ధ కలిగి, భక్తి కలిగి, విధేయత కలిగి, మనము నమ్మిక కలిగి, విశ్వాసము కలిగి దానిని మనము ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలంతే. చాలామంది కొన్ని విషయాల్లో ఉపయోగించుకోరు. అసలు దేవుణ్ణి మనం ఉపయోగించుకోమండి. ఎన్ని మందులు పక్కన పెడితే దేవుణ్ణి మనం ఉపయోగించుకోము. దేవుడిచ్చే అద్భుతమైన కార్యాలు మనం ఉపయోగించుకోము. దేవుడిచ్చిన జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోము. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కూడా మనము ఉపయోగించుకోము. ఎందుకంటే మనమే గొప్పవాళ్ళం, మనమే తెలివితేటలు ఉన్నవాళ్ళం అని అనుకుంటూ ఉంటాం. కనుక కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాము, అవసరం తీరిన తర్వాత దేవుని విడిచిపెడుతూ ఉంటాం. ఈ సొలొమోను మహారాజుకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి అనేక మంది రాణులు కూడా సొలొమోను రాజు దగ్గరకు వచ్చి సొలొమోను మహారాజుని అభినందించారు, గౌరవించారు, కనపరిచారు. అనేకమైన కానుకలు తీసుకొచ్చి సొలొమోను మహారాజుకు వారు ఇచ్చారు. ఎందుకంటే అది దేవుని జ్ఞానము కనుక. ప్రియమైనవారా, ఆ జ్ఞానం ఎలాగుంటుందో చూడటానికి చాలామంది వచ్చారు సొలొమోను మహారాజు దగ్గరికి. అయితే సొలొమోను మహారాజు అట్టి జ్ఞానాన్ని ఏం చేశాడో తెలిసింది. తను కొంతవరకు ఉపయోగించుకున్నాడు, జీవితంతో ఉపయోగించుకోలేకపోయాడు, చనిపోయేంత వరకు కూడా ఉపయోగించుకోలేకపోయాడు ఆ జ్ఞానాన్ని. మధ్యలో ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోలేకపోవడం వల్ల, ఆ జ్ఞానాన్ని వెర్రితనముగా ఆలోచించడం వల్ల, ఆ జ్ఞానమును బట్టి బాగుపడడం సంగతి పక్కన పెడితే సొలొమోను మహారాజు లాస్ట్కి చివరి దశలో ఏం చేస్తాడో తెలుసండి, దేవుని శాపానికి, దేవుని కోపానికి గురయ్యాడు. అందుకోసమే ఆ సొలొమోను మహారాజు చెప్తున్నటువంటి విషయం అనమాట. కొంతమంది ముసలోళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, బాగా వయసున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు 100 సంవత్సరాలు బ్రతికి బట్టగట్టి ఒకవేళ మన ముందు నడుస్తున్న వారి దగ్గరికి వెళ్ళి అమ్మ జీవితం ఎలాగుంటుంది, బతికి ఎలాగుంటుంది అంటే అన్ని విషయాలు వారు చెప్తారు, మనకి చాలా బాగా చెప్తారు. 100 సంవత్సరాలు బ్రతికిన వారి దగ్గరికి వెళ్ళి ఈ రోజు నేను ఎలా బ్రతకాలి అని అడిగితే ఆమె బ్రతికిన బ్రతుకుని గురించి చెప్తుంది. ఏ కష్టం ఎలాగొస్తుంది, ఏ ఇబ్బంది ఎలాగొస్తుంది, నువ్వు ఎలా నడిస్తే జీవితంలో నువ్వు బాగుపడతావో ఆ తల్లిగారు చెప్తుంది. 100 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ అవ్వ తాత కానీ ఆ అవ్వ కానీ చెప్తూ ఉంటారు. అది మనం వింటామా? మనం ఈ రోజున వింటామమ్మా? వింటే మనం బాగుపడతాం. వినం మనకేంటి, ముసలోడు నాకు చెప్పేది ఏంటి, ఈ ముసలితో నాకు చెప్పేది ఏంటి అని అంటూ ఉంటాం. అలాగే
ప్రియమైన బిడ్డలారా, దేవుడు కూడా అనేక సార్లు మనం హెచ్చరిస్తూ ఉంటాడు, అనేక సార్లు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ కనిపించకుండా దాగి ఉన్నటువంటి నిజాలు ఈ ప్రసంగి గ్రంథంలో సొలొమోను మన కొరకు వ్రాసి ఉంచాడు. అందులో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. భూమి మీద నరుని ప్రయాస అంతా కూడా సొలొమోను చెప్తున్న మాట ఏంటంటే, వ్యర్థము సమస్తమును వ్యర్థమే అన్నాడు. 3వ వచనం చదవండి. ఇప్పుడు సూర్యుని కింద నరులు పడుచున్న ప్రయాసం అంతా కూడా వారికి కలుగుచున్న లాభమేమి? జాగ్రత్తగా తరము వెంబడి తరము గతించిపోతున్నది, భూమి ఒకటి ఎల్లప్పుడూ నిలుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించిన స్థలము మరలా చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమును తిరుగునిట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమును తిరిగి వచ్చుచున్నది అని సొలొమోను తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో సూర్య చంద్రులు వాటి క్రమము తప్పకుండా అని రాయబడింది. ఇక్కడ ఏం తప్పకుండా అంటే, క్రమము తప్పకుండా ఎల్లప్పుడూ తాను ఉదయించు స్థలమునకు చేరుటకు త్వరపడుతుంది, క్రమము తప్పకుండా పోతుంది అండి. చూడండి, ఎంత దేవుని మాటకు విధేయత చూపిస్తూ, దేవుని మాటకు విధేయతను కనపరుస్తూ, సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఎక్కడా కూడా గతి తప్పకుండా, అంటే తాను తిరుగుతున్న కక్షల నుంచి బయటికి వెళ్లకుండా ఎంత జాగ్రత్తగా తిరుగుతున్నాయంటే, అవి చాలా జాగ్రత్తగా తిరిగి మరలా చేస్తున్నాయంటండి. మరలా చేస్తున్నాయి. దేవుడు ఏదైతే 4000 సంవత్సరాల క్రితం ఈ భూమిని సృష్టించి సూర్య చంద్రుని సృష్టించిన తర్వాత ఏదైతే దేవుడు నిర్ణయించి ఏర్పాటు చేసి ఇక్కడ దేవుడు నిర్మించి ఈ భూ ప్రపంచమంతటిలో సూర్యుని చంద్రుని నిర్మించిన మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రియమైన బిడ్డలారా, ఎక్కడ కూడా సూర్యుడు ఆగలేదంటండి, ఎక్కడ చంద్రుడు కూడా ఆగలేదంటండి. నేను అలసిపోయాను కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను అని సూర్యుడు అన్నా, అలసిపోయాను నేను రెస్ట్ తీసుకుంటానని భూమి అన్నా, మనం ఏమవుతుందో తెలిసింది, భూమి మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి బిల్డింగ్లు మనుషుల మీద పడిపోయి, మనుషులు బిల్డింగ్ మీద పడిపోయి, గోతులో పడిపోయి మొత్తం అందరు కూడా నాశనమే, ఏముండదు. సూర్యుడు కనుక ఒక్క క్షణం నేను తిరగకుండా ఉంటాను, భూమి ఒక్క క్షణం తిరగకుండా ఉంటాను, చంద్రుడితో ఒక్క క్షణం తిరగకుండా ఉంటానని చెప్పి ఎక్కడ స్తంభించిపోతే మానవ జీవితం కూడా స్తంభించిపోతుంది. భూమి ఎండగా ఉంది, ఏం తిరుగుతాలే సూర్యుడి దగ్గరికి అంతమాలని చెప్పి భూమి సూర్యునికి దాదాపు ఒక 100 మీటర్ల దూరం వచ్చేసింది అనుకోండి. భూమి రోజు తిరుగుతున్నాను కదా, ఒక 100 మీటర్లో అదే 100 కిలోమీటర్లు ముందుకెళ్దామని చెప్పి పక్క వచ్చింది అనుకోండి, మనిషి ఎందుకంటే బతుకుతాడా? శీతాకాలం అంటే ఏంటో తెలుసండి, ఎండాకాలం అంటే ఏంటి, శీతాకాలం అంటే ఏంటో మీకు తెలుసా? అసలు శీతాకాలం ఎలాగొస్తుంది, ఎండాకాలం ఎలాగొస్తుంది మీకు తెలుసా? సూర్యుడికి దగ్గరగా వెళ్ళినప్పుడు ఎండాకాలం వస్తుంది, సూర్యునికి దూరంగా జరుగుతున్నప్పుడు శీతాకాలం వస్తుంది. మనకి సూర్యునికి దూరంగా జరిగితే మనకి విపరీతమైన చలి, సూర్యునికి దగ్గరగా వెళ్తే భూమి విపరీతమైన వేడి. భూమి దగ్గరగా ఉంటే వేడి, భూమి సూర్యునికి దూరంగా జరిగితే చలి. ఆ దూరంగా జరిగేది ఇంకో 2 అడుగులు దూరంగా జరిగింది అనుకోండి, మనుషులందరూ కూడా ఐస్ గడ్డలు కట్టినట్టు బీసుకుపోతారనమాట. ఎందుకు పని చేయరు? లేదంటే దగ్గరికి వచ్చాను ఇంకా ఇంకో అడుగు ముందుకెళ్ళి సూర్యుని చూద్దామని భూమి ఒకవేళ ఉత్సాహపడి సంతోషపడి సూర్యుని దగ్గరికి వచ్చింది అనుకోండి, ఇప్పుడే 52 డిగ్రీలు అంట. 52 డిగ్రీలు అంటే మీకు ఏంటో తెలుసండి, పొయ్యి మీద మీరు ఎసర పెట్టి బియ్యం అందులో వేస్తే ఆ బియ్యం మరగడానికి కావాల్సినటువంటి డిగ్రీలు ఏంటంటే 50 డిగ్రీలు. అంటే అన్నం కొత్త ఉడికేటటువంటి సందర్భంలో అక్కడ దానికి తగిలేటటువంటి వేడి దాదాపు 60 డిగ్రీలు. అంటే 52 డిగ్రీలు వచ్చిందంటే ఎలాగుంటుంది మనిషి? ఈ చర్మము కాలిపోతూ ఉంటుంది, బొబ్బలు వచ్చేస్తూ ఉంటుంది, చెవట్లు పట్టేస్తూ ఉంటుంది, ఒళ్ళంతా పౌడర్ రాసుకుంటాం, నీళ్ళు చల్లుకుంటాం. మీరు ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఏదైనా చేసుకోవచ్చండి. మరి బయట పనికి వెళ్ళేవాడు, ఊరికి వెళ్ళేవాడు, ప్రయాణం చేసేవాడు, వ్యాపారం చేసుకునేవాడికి ఎలా కూర్చుంది? కుదరదు. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రియమైన బిడ్డలారా, 5వ వచనంలో భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది, సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలమునకు మరలా చేరుడు త్వరపడును, గాలి దక్షిణమునకు పోయి ఉత్తరము తిరుగునిట్లు మరలా తిరుగుతూ తన సంచార మార్గమున తిరిగి వచ్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత 7వ వచనంలో కూడా ఇంకో మాట ఉంటుందండి, మీకు ఆశ్చర్యమైన విషయం. నిజాలండి, పచ్చి నిజాలు మన జీవితంలో మన బ్రతుకులో
మనం జీవిస్తున్న జీవిత కాలమానంలో జరుగుతున్న పచ్చి నిజాలు. 7వ వచనం చూడండి. నదులు నీవు సముద్రంలో పడును, అయితే సముద్రము నిండుట లేదు. ఎంత ఆశ్చర్యం అండి. సముద్రానికి దేవుడు కట్టడి నియమించాడంట, సరిహద్దులు నియమించాడంట దేవుడు సముద్రానికి. సముద్రం ఎప్పుడైనా పొంగి ఊరి మీదకి వచ్చిందన్న సంగతి ఎక్కడైనా ఉందని లేదు. అలాగ రావాలంటే దేశం మీద అంటే సముద్రం వచ్చేయాలి. సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉంటాయంటే సముద్రం ఎండిపోయిందన్నమాట ఎక్కడైనా ఉంటుందా? కాలువలు ఎండిపోతాయి, చెరువులు ఎండిపోతాయి, నదులు కూడా ఎండిపోతాయి. సముద్రం ఎప్పుడు కూడా ఎండిపోదు. సముద్రంలో ఎప్పుడు నీరు ఉంటుంది, ఉప్పు నీరు ఉంటుంది, మంచి నీరు ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, కనుక మనం అనుకోవచ్చు ఇంత వర్షం వస్తుంది, ఇంత నీరు వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది, సముద్రం ఎండిపోతుందేమో అనుకుంటే సముద్రం ఎప్పుడు నిండదంటండి. ఎన్ని కాలువలు సముద్రంలోకి వెళ్ళినా, ఎంత వర్షం కురిసి సముద్రంలో పడినా ప్రియమైన బిడ్డలారా సముద్రము నిండదు. కారణం ఏంటి? దేవుడు దానికి ఇచ్చినటువంటి గొప్ప ఆ కట్టడి, ఆ సముద్రానికి దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రణాళిక, వారధులు కట్టాడు, దానికి గొట్టును కట్టాడు. సముద్రము లోపలికి రాకుండా దేవుడు హద్దులు, సరిహద్దులు నియమించాడు. నీకు నాకు కూడా సరిహద్దులు నియమించాడు దేవుడు. నీకు నాకు కట్టడలు నిర్మించాడు దేవుడు. నువ్వు ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో కూడా దేవుడు చెప్తే మనం వాటిని పాటించం. కానీ సముద్రం పాటిస్తుంది, సూర్యుడు పాటిస్తున్నాడు, చంద్రుడు పాటిస్తున్నాడు, నక్షత్రాలు పాటిస్తున్నాయి, భూప్రపంచం అంతట్లో కూడా సృష్టి అంతా కూడా దేవుని మాట చెప్పున నడుస్తున్నాయి. ఒక్క మానవుడు తప్ప ప్రపంచ సృష్టి అంతా కూడా దేవుని మాట చక్కగా వింటుందండి. అందుకే ఈ సొలొమోను అంటున్నాడు, నువ్వేం చేసినా వ్యర్థమేరా బాబు, నువ్వే పని చేసినా వ్యర్థమే, నీ బ్రతుకంతా కూడా వ్యర్థమే. ఎందుకు వ్యర్థంగా నువ్వు ప్రయాసపడుతున్నావు? నీకు మేలైనది ఏదో నేను చెప్తాను అంటున్నాడు సొలొమోను మహారాజు. సొలొమోను ఏమన్నాడు తెలుసండి? నీకు మేలైనది ఏదో నేను చెప్తాను, విను, నువ్వు వింటే బాగుపడతావని సొలొమోను మహారాజు చెప్తాను. 8వ వచనం చూడండి. ఎల్లప్పుడూ కూడా మరలిపోను, ఎడితెరిపి లేకుండా సమస్తం జరుగుతున్నది, మనుషులు దాన్ని వివరంప జాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందదు, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. మునుపు ఉండినది ఇక కూడా ఉండబోనది, మునుపు జరిగినది ఇక జరగబోనది. సూర్యుని కింద నూతనమైనది ఏది లేదు, ఇది నూతనమైనదని ఒక దానిని గురించి ఎవడన్నా చెప్పినట్లయితే అది మనకు ముందున్న తరములో ఉండినది. పూర్వులు జ్ఞాపములకు రారు, పుట్టబోవారి జ్ఞాపకం ఆ తరువాత ఉండబో వారికి కలుగదు అని సొలొమోను మహారాజు చాలా జాగ్రత్తగా జ్ఞానంతో, జ్ఞానయుక్తంతో ఈ మాటలు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 12వ వచనం కూడా చదవండి ఒకసారి. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలు మీద రాజునై ఉంటిని, ఆకాశం క్రింద జరిగినదంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసము నందవలన దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేర్చుకోవాలనుకుంటా కానీ నేర్చుకోలే, కఠినమైనది ఇది. నీకు ఎలాగుండాలంటే చాలా సులువుగా అర్థమైపోవాలి, చాలా సులువుగా నీకు మరి చెవికి వినపడిపోవాలి, చాలా సులువుగా నీకు అర్థమయ్యి నువ్వు దాన్ని గ్రహించుకోవడానికి, నీవు చూసుకోవడానికి చాలా సులువుగా వినపడాలి నీకు. అప్పుడు కానీ నువ్వు దేనిని అర్థం చేసుకో, దేనిని కూడా గ్రహించలేవు. అందుకే కనిపించకుండా దాగి ఉన్నటువంటి నిజాలు అని దీనికి సబ్జెక్ట్ అని పేరు పెట్టాం. కనిపించకుండా ఉన్నటువంటి నిజాలు ఇవన్నీ మనకు తెలుసు, కానీ కనిపించినాయి, మనకు కనబడుతున్నాయి, కానీ దానిని మనము తెలుసుకోలేకపోతున్నాం. సూర్యుడు గురించి తెలుసు, చంద్రుడి గురించి తెలుసు, కాలం గురించి తెలుసు. మనం పుట్టినది మొదలుకొని ఎప్పటి వరకు కూడా వర్షాకాలం తెలుసు, శీతాకాలం తెలుసు, ఎండాకాలం తెలుసు కదా. అవన్నీ ఎలాగొస్తున్నాయి కూడా మనకి తెలుసు. ఇవి ఎవరి ద్వారాగా నడిపింపబడుతున్నాయో కూడా తెలుసు. కానీ ఎప్పుడన్నా ప్రభువా శీతాకాలాన్ని సృష్టించావు, నడిపించావు, ఎండాకాలాన్ని సృష్టించావు, నడిపించావు, వర్షాకాలాన్ని కూడా సృష్టించావు, నడిపించావు. నైనా 3 కాలాలు నీ మాట చెప్పున, నీ కృప చెప్పు నడుస్తున్నాయి, నీ ఆజ్ఞ చెప్పు నడుస్తున్నాయి. నేనే ప్రభువా నడవలేకపోతున్నాను, నన్ను క్షమించని ఎప్పుడన్నా మనం అన్నామా? ఒక మాట అన్నామా? చూస్తున్నాం కదా, మనం చూస్తున్నాము, గ్రహిస్తున్నాము, ఆలోచన చేస్తున్నాం కదా. ఎప్పుడన్నా అన్నామా? మనం అనలేదంటే అర్థం ఏంటి? చూసి కూడా వాటిని మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుకే దేవుడు ఈ ప్రసంగి గ్రంథంలో కొన్ని విషయాలు మన కొరకు ఆయన వ్రాయించాడు. 2వ విషయం, భూమి మీద నరుని ప్రయాసం అంతా వ్యర్థము, సమస్తము వ్యర్థమని
సొలొమోను చెప్పాడు. రెండో మాట ఏంటంటే, ధనము కలుగుట వలన, ఆస్తిపాస్తులు ఉండటం వలన మనిషికి ఆనందము సంతోషం లేదని రాజు అయినటువంటి సొలొమోను స్వయంగా ఇక్కడ చెప్తున్నాడండి. మనం ఏమనుకుంటాం? డబ్బు ఉంటే చాలు, ధనం ఉంటే చాలు, ఐశ్వర్యం ఉంటే చాలు, సంపద ఉంటే చాలు, మనం ఏమైనా చేసేయచ్చు అనుకుంటా ఉంటాం. భూమి మీద ఒక సామెత ఉంటుందండి. భూమి మీద ఉన్న సామెత ఏంటో తెలుసండి? భూమి మీద ఉన్న సామెత ఏంటో తెలుసా? డబ్బు ఉంటే కోతులు తవ్వుకోవచ్చా? డబ్బుంటే కొండ మీద కోతునైనా కిందకి దింపొచ్చు. డబ్బుంటే ఏం చేస్తారంటే కొండ మీద కోతునైనా కిందకి దింపేస్తారంట. అంటే కోతి కూడా డబ్బు చూస్తే కిందకి దిగి వస్తుందంట. అంటే ఆ డబ్బు అంత ప్రభావం కలదని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ప్రియమైన బిడ్డలారా, సొలొమోను ఏమంటారో తెలుసా? చిచ్చి డబ్బు వల్ల ఏమి ఉపకారం నీకు లేదురా బాబు. ఆస్తి వల్ల ఏ ఉపకారం లేదు, అంతస్తుల వల్ల ఏ ఉపకారం లేదు, నీకు ధనదానాభివృద్ధి కలిగినా కానీ నీకు ఉపకారం అసలు లేనే లేదు. దేనివల్ల నీకు ఉపకారం ఉందో నేను చెప్తాను విను అంటున్నాడు సొలొమోను మహారాజు. 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 23వ వచనం వరకు ఈ సందర్భంలో చదువుతాం. 1వ వచనం చదవండి. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలును అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకుంటుని అంటున్నాడు సొలొమోను మహారాజు. ప్రియమైన బిడ్డలారా, ఎవరితో చెప్తున్నాడండి? స్నేహితురాలతో కాదు, భార్యతో కాదు, అన్నదమ్ములతో కాదు, ఉన్నటువంటి సేవకులతో, సైనికులతో కాదు, తన దగ్గర ఉన్నటువంటి పనివారితో కూడా కాదు. ఎవరితో అంటున్నాడంటే సొలొమోను మహారాజు తన హృదయంతో చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్తున్నాడు హృదయంతో? నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలును అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకుంటుని. అయితే అదియు వ్యర్థ ప్రయత్నము ఆయను. అదేంటి? హృదయాన్ని సంతోషపెడితే ఆనందమే కదా. హృదయం సంతోషపెడితే మనకి ఆనందమే కదా. హృదయం సంతోషపెడితే మనం ఎంతో ఆనందంతో నిండి పొంగిపొర్లు పోతూ ఉంటాం కదా. కానీ నా హృదయంతో చెప్పుకున్నాను, నువ్వు సంతోషంతో నువ్వు ఉండు, నేను అన్ని శోధించి నీకు చూపిస్తానన్నప్పుడు ఏం జరిగిందంటే 2వ వచనం చూడండి. 2వ వచనం, అది వ్యర్థ ప్రయత్నం అయ్యను, నవ్వుతో నీవు వెర్రిదానవనియు, సంతోషముతో నీ చేత కలుగునది ఏదనియు నేను అంటిని. నా మనస్సు ఇంకను జ్ఞానమును అనుసరించుచుండగా ఆకాశం క్రింద తాను బ్రతుకు కాలమంతియు మనుష్యులు ఏమి చేసి మేలు అనుభవించును చూడవలని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకొందుననుకొంటిని. ఏంటంటే అండి, మనుషులు దేని చేత సంతోషపడతారు అని ఆలోచన చేసి మందు తాగడం వల్ల సంతోషపడతారు, మద్యం తాగడం వల్ల సంతోషపడతారు, ద్రాక్షరసం తాగడం వల్ల సంతోషపడతారు అనుకొని సొలొమోను మహారాజు ఏం చేశాడంటే అండి, ద్రాక్షరసం తాగడం మొదలుపెట్టాడంట. ఏం తాగుతాం మొదలుపెట్టాడంటే ద్రాక్షరసము తాగడం మొదలుపెట్టాడు. బ్రతుకాలంతో మనుషులు ఏం చేతురు, ఏమి చేసి మేలు చూడవలని తలసిన దేహంలో ద్రాక్షరసం చేత సంతోషపరచుకొందుననియు మతిహీనత యొక్క సంగతి అంతా గ్రహించుననియు నా మనసులో నేను యోచన చేసుకుంటుని, నేను గొప్ప పనులు పూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని. ఏం చేశాడంటే అండి, మద్యం తాగుతూ సంతోషపడాలనుకున్నాడంట. ఇంకా నా మనసు తృప్తి పడాలంటే, నా మనసు సంతోషించాలంటే నేనేం చేయాలి అని ఇండ్లు కట్టుకోవడం మొదలుపెట్టాడంట. ఏం కట్టుకున్నాడంటే అండి, నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగార వనములను చేయించుకొని వాటిలో సకల విధమైన ఫలవృక్షములను నాటించుతుని, వృక్షములు నారుమలను నీరు పోరుటకే నేను చెరువులను త్రవ్వించుకుంటుని, పనివారిని పనికెత్తలు సంపాదించుకుంటుని ఎన్ని చెప్తూ 10వ వచనం చూడండి. నా కన్నులు ఆశించిన వాటిలో దేనినా అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు, మరియు నా హృదయం నా పనులంటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవింపకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు.
ఇదే నా పనులంటూ నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకు నేను ప్రయాసపడిన ప్రయాసమంతియు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడిను. ఏంటంటే అండి, ఇల్లు కట్టుకున్న సంతోషం లేదంట, సంపద సృష్టించుకున్న సంతోషం లేదంట, వనాలు ఏర్పాటు చేసుకున్న సంతోషం లేదంట, తన కొరకు పనివారిని సంపాదించుకున్న సంతోషం లేదంట, నా కొరకు వెండిని బంగారంలో రోజులను సంపాదించుకొని సంపాదన అంతా కూడా అతనికి సంతోషం లేదంట. ప్రియమైన గాయకులను ఏర్పాటు చేసుకున్నాడంట, సంపద అంతా కూడా తెచ్చుకున్నంట, బహుమతులు ఉపపత్తులు ఉంచుకుంటేని. భార్యలు కాకుండా ఉపపత్తులు ఉన్నారండి సొలొమోను మహారాజుకి. ఎంతమంది ఉపపత్నులు, ఎంతమంది ఉన్నారమ్మా? సొలొమోను రాజుగారికి ఉన్నటువంటి రాణిలో ఉన్నటువంటి రాణిలు ఎంతమంది? సొలొమోను గారికి రాణిలు ఎంతమందో తెలుసమ్మా మీకు? ఎంతమంది అమ్మా? 700 మంది రాణులు ఉన్నారు సొలొమోను రాజుకి. ఉపపత్నులు ఎంతమంది ఉన్నారు? 300 మంది ఉపపత్నులు. మొత్తం కలిసి 1000 మంది భార్యలు సొలొమోను రాజుకు ఏర్పాటు చేసుకున్నారు. అదే చెప్తుండే ఇక్కడ, ఉపపత్నులను కూడా నేను ఏర్పాటు చేసుకుంటుని, ఉపపత్నులను ఉంచుకుంటుని. 8వ వచనం ఆఖరి 2వ లైన్ చూస్తే, బహుమతి ఉపపత్నులను ఉంచుకుంటే నాకు ముందు యెరూషలేమునందు ఉన్న వారందరికంటే నేను గనుడునై అభివృద్ధి నొందుతున్న జ్ఞానము నన్ను విడిచిపోలేదు. అయినా కానీ వీటి అంతటి కూడా నాకు వెర్రితనముగానే ఉందని సొలొమోను మహారాజు చెప్తున్నాడు. దేని గురించి? ధనము కలుగుట వలన, ఆస్తుపాస్తులు ఉండటం వలన, భార్యలను సంపాదించుకోవడం వలన, వనాలను, చెట్లను, స్థలాలను, పొలాలను, చెరువులను తవ్వించుకోవడం వలన, సేవకులను ఏర్పాటు చేసుకోవడం వలన, ఉపపత్నులు కలిగి ఉండడం వల్ల కూడా ఏమి లేదంటే సొలొమోను మహారాజుకి సంతోషం లేదు అని చెప్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మరి మనం ఏమనుకుంటాం? డబ్బు ఉంటే చాలండి, ఆస్తుపాస్తులు ఉంటే చాలండి, సొంత ఇల్లు ఉంటే చాలండి, కలో గెంజో తాగి పడుకోవచ్చు. అద్దెంట్లో ఉంటే అద్దోడు వచ్చి అద్దడుగుతాడు. సొంత ఇంట్లో ఉంటే మనల్ని ఎవరు కూడా వచ్చి అడగరు. కలో గెంజి తాగి పడుకుంటే మనల్ని ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టరు అని మనం అనుకుంటాం. మరి సొలొమోను రాజు ఇన్ని స్థలాలు కొనుక్కొని, ఇల్లు పొలాలు కొనుక్కొని, ఇల్లు సంపాదించుకొని ఎందుకు మనశ్శాంతి లేకుండా ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగి గ్రంథాన్ని ఎందుకు రాస్తున్నాడు? వ్యర్థమని. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించుకున్నా, ఈ లోకంలో ఎంత నువ్వు కలిగి ఉన్నా, దేవుడు లేకపోతే ఇదంతా కూడా సున్నా అనేటువంటి సత్యాన్ని సొలొమోను మహారాజు గ్రహించుకుని ఆఖరికి మన కొరకు వీటిని సొలొమోను మహారాజు రాసి ఇచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నామండి. నీవు అనుకుంటావు కానీ అవి జరగవు. ఎప్పుడైనా జరుగుతాయండి? నువ్వు అనుకున్న ఏమైనా జరిగినాయా? నువ్వు తలంచిన ఏమైనా జరిగినాయా? తలంచుతావు కానీ అది నెరవేరదు, అనుకుంటావు కానీ అది జరగవు. కానీ దానికి ఒక సమయం ఉందన్న సత్యాన్ని నీకేమైనా తెలుసా? దానికి ఒక సమయం ఉందని దేవుడు ఆ సమయాన్ని నీ కొరకు అది ఏర్పాటు చేసి ఉంచాడని సత్యం నీకు తెలుసా? అంటే ప్రియమైన బిడ్డలారా, నిజంగా మానవులైన మనకు దేవుని ప్రణాళిక బొత్తిగా తెలవదండి. దేవుని ప్రణాళిక మనకు తెలవదు. మనం ఎలా బాగుండాలో దేవుడికి తెలుసు, మనం ఎలా జీవించాలో దేవునికి తెలుసు. మనకు సంతోషం కావాలా, ఏడుపు కావాలా, దుఃఖం కావాలా, ఏది కావాలో దేవునికి తెలుసు. మనం అనుకున్నంత మాత్రాన వాటిని మనము నెరవేర్చలేం. అదే సొలొమోను మహారాజు చాలా చక్కగా తన మాటలలో మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, చూడండి, మరి 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం. మొట్టమొదటిగా భూమి మీద నుండి ప్రయాసం వ్యర్థము సమస్తం వ్యర్థం అన్నాడు. రెండవది ధనము కూర్చుకోవడం వల్ల, ఇల్లు ఉండడం వల్ల అవి కూడా వ్యర్థమని సొలొమోను మహారాజు చెప్పాడు. 3వ అంశంలోకి వెళ్తే మనం అనుకుంటాం కానీ మనం జరగవంట. మరి ఏం జరుగుతాయి? చూడండి, 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం మనం చదవండి ఒకసారి. పుట్టుటకును ప్రతి సమయము కలదు, ప్రతి దానికి సమయము కలదు, ప్రతి దానికి సమయం కలదు. ఏమేమి వాటికి ఏమేమి సమయాలు ఉన్నాయో పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను మహారాజు చాలా తేటగా మనకు చెప్తున్నాడండి. అందుకే ముందే చెప్పాను, మీకు ఏమని చెప్పాను నేను? కనిపించకుండా దాగి ఉన్నటువంటి మానవ జీవితంలో ఉన్నటువంటి నిజాలివి, నిజాలే, సత్యాలు. కానీ వాటిని మనం గ్రహించడానికి మనము మనసు పెట్టం. అందుకే సొలొమోను మహారాజు చెప్తున్నాడు. చదవండి 1వ వచనంలో, ప్రతి దానికి సమయం కలదు,
ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నముకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరికివేయుటకు, సంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కొట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించడానికి, నాట్యమాడడానికి, రాళ్లను పారవేయడానికి, రాళ్లను కుప్పవేయడానికి, కౌగలించడానికి, కౌగలించటం మానుటకు, వెతకుటకు, పోగొట్టుకొనుటకును, దాచుకొనుటకును, పారవేయటకును, చింపుటకును, కుట్టుటకును, మౌనంగా నుండుటకును, మాట్లాడుటకును, ప్రేమించడానికి, ద్వేషించడానికి, యుద్ధము చేయుటకును, సమాధాన పడుటకును, కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమిటి? అబ్బా, దాగి ఉన్నటువంటి నిజాలండి, మానవుని జీవితంలో దాగి ఉన్నటువంటి నిజాలు. ఇందులో ఒక్కొక్కటి మీకు తెలియజేస్తాను ప్రియమైన బిడ్డలారా. ప్రతి ప్రయత్నానికి సమయం కలదు. చాలాసార్లు అనుకుంటాం, ఆడవాళ్ళు కాబట్టి చెప్తాం, పొద్దున్నే లేచి వంట చేసేస్తానని అనుకుంటారు. చేసేస్తారా మీరు వంట? 7ంటికే చేసేసి పనిలోకి వెళ్ళిపోదాం అనుకుంటారు. 7ంటికి చేయగలుగుతున్నారా? ఉదయం లేచి నేను 6ంటికే వాకలూట్ చేసి పనులన్నీ పూర్తి చేసుకుని ప్రయాణం వెళ్దాం అనుకుంటారు. పొద్దున్న లెగుద్దాం అనుకున్న వాళ్ళు 8ంటికి 9ంటికి లెగుతారు. ప్రయాణం జరుగుతుందా? మీరు అనుకున్నంత మాత్రాన అయిపోతుందండి. దానికి కూడా ఒక సమయం కలదంట ప్రియమైన బిడ్డలారా. దేనికి సమయం కలదు? ప్రతి ప్రయత్నానికి సమయం కలదు. రెండవది, పుట్టుటకు సమయం కలదంటండి. పుట్టడానికి సమయం కలదు, చచ్చుటకు కూడా సమయం కలదు. హాస్పిటల్కి వెళ్తాం మనం, ఫ్రీ డెలివరీ అవుతుందని మనం అనుకుంటాం. డాక్టర్ ఏం చేస్తుందంటే, లేదు ఫ్రీ డెలివరీ అవడానికి అవకాశం లేదు, బిడ్డ లోపల అడ్డంగా తిరిగిపోయింది, ఆపరేషన్ చేస్తే కుదరదు అని ఆపరేషన్ చేసి వారం రోజులు ముందుగానే ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీసేస్తుంది. అంటే అర్థం ఏంటి? సమయం అవ్వకుండానే వాడు బయటికి వచ్చి పుడుతున్నాడు వాడు. అందుకే వాడికి పుట్టినరోజు ఆ రోజునే పెడతారు. కొంతమంది అయితే నా పెళ్లి రోజు కాదండి, నా పెళ్లి రోజున ఆపరేషన్ చేయండి. మా ఆయన పుట్టినరోజు కాదండి, మా ఆయన పుట్టినరోజున నాకు ఆపరేషన్ చేసి బిడ్డను తీయండి. 2 రకాలుగా ఉపయోగపడుతుంది. పుట్టినరోజు చేసుకోవచ్చు, భర్త పుట్టినరోజు కూడా చేసుకోవచ్చు. పెళ్లి రోజున పుడితే పెళ్లి రోజు చేసుకోవచ్చు అని వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసండి? వీళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడే ఆపరేషన్ చేసి తీసేయండి అని. వీళ్ళు అనుకుంటే అది జరిగిందని వారు అనుకుంటున్నారు ప్రియమైన బిడ్డలారా. కానీ దేవుడు నిర్ణయించినటువంటి నిర్ణయం ప్రకారంగానే అది జరుగుతుందో తప్ప నువ్వు అనుకుంటే ఏది కూడా జరగదు. అంతే పుట్టుటకును, చచ్చుటకును, నాటుటకును, నాటబడిన దానిని పెరికి వేయడానికి కూడా సమయం ఉందంటే అండి. నాటడం అంటే ఏంటి? వర్షాకాలం వస్తుంది, తొలకరు వర్షాలు కురిసినప్పుడు విత్తనాలు చేయడానికి వెళ్ళాలి. ఎవరో? రైతు విత్తనాలకు వెళ్ళి విత్తనాలు వేయాలి ప్రియమైన బిడ్డలారా. కానీ వీడు వెళ్తున్నాడా? విత్తనాలు వేయడానికి వెళ్తున్నాడా? ఏదో పనిపాట్లు పెట్టుకుని విత్తనాలకు వెళ్ళడం మానేస్తున్నాడు, విత్తనాలు జల్లడం మానేస్తున్నాడు. తొలకరి వర్షం కురిసింది, విత్తనాలు వేయలేకపోయాడు. అందరూ విత్తనాలు వేసుకున్నారు, వాడు పంటలు వస్తున్నాయి. వీడు లేటుగా వేసాడు, లేటుగా పంటలు వస్తాయి. కోసే సమయానికి ఈ తుఫాను వచ్చో, గాలిదుమ్ములు వచ్చో ఆఖరికి ఆ పంట అంతా కూడా కొట్టుకుపోతుంది. అంటే ప్రియమైన బిడ్డలారా, నాటుటకును సమయం కలదు, నాటబడిన దాన్ని పెరికి వేయటానికి కూడా సమయం కలదు. దేవుడు ఎంత అద్భుతమైనటువంటి విషయాలు మన కొరకు పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాడంటే ప్రియమైన బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. చాలా మనం అనుకుంటాం కానీ అనుకున్న జరుగుతాయని మనం అనుకుంటున్నాం కానీ అవేమీ జరగవు. కానీ 11వ వచనంలో ఒకసారి ఒక మాట మనకు తెలియజేయబడి చూడండి. 11వ వచనం చూడండి ఒకసారి. దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమునైన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు ఏం చేయదు? నీ జ్ఞానం సరిపోదా, నీ తెలివి సరిపోదా, నీ చదువు సరిపోదా, అవి తెలుసుకోవడానికి నీ జ్ఞానం సరిపోదని దేవుని వాక్యం తెలియదు. తెలుసుకుంటే కదా సాలదు. కావున సంతోషముగా నుండుట కంటేను, తమ బ్రతుకు సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది నరులకు లేదని నేను తెలుసుకుంటున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటండి? కావున సంతోషంగా నుండుట కంటే, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటే శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటున్న. 13వ వచనం చూడండి. ఇప్పుడు 13వ వచనం. ప్రతివాడును
మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి, కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమని నేను తెలుసుకుంటున్నట్టున్నాడు సొలొమోను మహారాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది దాచబడినటువంటి జ్ఞానం, ఇది అంతే. దాచబడినటువంటి కనిపించి కనిపించకుండా దాగి ఉన్నటువంటి నిజాలు ఇవి. ఏంటి నీకు శ్రేష్టమైనది? సంపాదించడం శ్రేష్టమైనదా? ఇల్లు వాకలు సంపాదించడం శ్రేష్టమైనది అనుకుంటున్నావా? లేకపోతే ఆస్తులు కూడబెట్టుకోవడం శ్రేష్టమైనది అనుకుంటున్నావా? బ్రతకడం శ్రేష్టమైనది అనుకుంటున్నావా? ఏంటి శ్రేష్టమైనది? మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమని నేను తెలుసుకొంటిని, దేవుడు చేయి పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకొంటిని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశ్చర్యమైన విషయం అండి. నువ్వు తలుచుకున్నాగా అది జరగవంటండి, నువ్వు అనుకున్నాగా అవి జరగవంట ప్రియదిన బిడ్డలారా. కనుక దేవుడు చెప్తున్నాడు, ప్రియదిన బిడ్డలారా, దేవుడు చెప్పిన సూత్రం ఏంటంటే, దేవుడు అనుగ్రహించు ధనధాన్యములు, సమృద్ధి, ఘనత దేవుడిచ్చేటువంటి గొప్ప బహుమానమని, దానిని నువ్వు పొందుకోవడానికి దేవుని దగ్గరికి వెళ్ళాలని, లోకంలో నువ్వు తిరగకూడదని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. 6వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 3వ వచనం, 6వ అధ్యాయం 3వ వచనం చూస్తే, ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించునను, అతడు సుఖానుభవం ఎరుగకయే తగిన రీతిని సమాధి చేయబడక నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకుంటున్నాను అంటున్నాడు. ప్రియదిన బిడ్డలారా, ప్రియదిన బిడ్డలారా, మానవునికి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి కోరుకోవలసిన కోరిక ఏదో 18వ వచనంలో మనకు చెప్తున్నాడు. 15వ అధ్యాయము 18వ వచనంలో మనం చూడండి ఒకసారి. మానవుడు ఏం కోరుకోవాలి, ఏం కోరుకుంటే మానవునికి దొరుకుతుందని చూడండి ఒకసారి. 18వ వచనం, 5వ అధ్యాయం 18వ వచనం, మరియు కోరదగినది గాను చూడ ముచ్చటైనది గాను నాకు కనబడని ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాలము దినములన్నీయు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తమ కష్టార్జితములన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదే వానికి భాగ్యము. మరియు దేవుడు ఒకనికి ధనదానాభివృద్ధి సమృద్ధి ఇచ్చి దాని అంతటి భాగం అనుభవించుటకు, అన్నపానములు పుచ్చుకొనుటకు, తన కష్టార్జితం సంతోషించుటకు వీళ్ళు కొలువు చేసిన ఎడల, అంటే నీ కష్టార్జితాన్ని కూడా నువ్వు అనుభవించాలంటే దేవుడే నీకు వీలు కలుగు చేయాలి. ఏ మనిషి కూడా నీకు వీలు కలిగి ఎక్కర్లేదండి. చాలామంది వండుకుంటారు, తినలేరు. బాకిలోడు వచ్చేస్తాడేమో, ఇంటి మీదకి వచ్చేస్తాడేమో, ఒకవేళ నన్ను బయటికి లోగుతాడేమో. ఇన్ని సంవత్సరాలు బట్టి నేను చాలా నీతిగా బతికాను, నీతిగా జీవించాను, ఏదో చిన్న అవసరం ఉండి అప్పు తీసుకున్నాను, ఈ అప్పు వల్ల మరి నా మీదకి పీకల మీదకి వచ్చింది, అందుకోసం నేను ఆడొచ్చేసరికి నేను బాధపడిపోతాను, నలుగురు చూస్తాను, నలుగురు వింటారు అని వండుకున్న అన్నం కూడా తినకుండా పక్కన పెట్టిన రోజులు ఈ భూమి మీద చాలామందికి కలిగింది. ప్రియదిన బిడ్డలారా, వండుకున్న అన్నం కూడా తినకుండా పస్తులున్న రోజులు కూడా ఉన్నాయి. ఎవరో కొట్టే ఎవరో తిట్టో కాదు, ఆడొచ్చి గొడవ చేస్తాడో ఉన్నటువంటి మర్యాద పోతుందని. మనం కష్టార్జితాన్ని మనం అనుభవించాలంటే దేవుని యొక్క అనుగ్రహం మనకు తప్పకుండా ఉండాలని సత్యాన్ని ఇక్కడ ప్రసంగి భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియదిన బిడ్డలారా, కనుక మన జీవితాల్లో మనం బాగుండాలంటే ఆస్తిపాస్తులు కాదు, ధనధాన్య సమృద్ధి కాదు, ఉద్యోగం కాదు, సంపద కాదు, డబ్బు కాదు, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సుఖశాంతులతో మనం జీవించడమే దేవుని దగ్గర దొరికేటువంటి గొప్ప భాగ్యం అని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. కనుక ఈ సమయం మందు 9వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకొని ప్రార్థన చేసుకుందామండి. 9వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ఒకసారి. మరి నేను ఆలోచింపగా సూర్యుని కింద జరుగుతున్నది నాకు తెలియబడెను. జాగ్రత్తగా ఈ మాటలు 4 మాటలు వినండి. ఏంటంటే మన గొప్ప పోటుగోళ్ళమని, పెద్ద గొప్ప వాళ్ళమని, మనకు చేతి పని ఉందని, ఉద్యోగం ఉందని, వ్యాపారం ఉందని, అబ్బో నేను 100 మందికి వంట చేయగలుగుతాను, 10,000 మందికి నేను వంట చేయగలుగుతానని మన తెలివితేటలతో మనం ఒకవేళ విర్రవీగితే, నాకు ఆ పని చేయడం వచ్చు, నాకు ఈ పని చేయడం వచ్చు, నాకు ఈ పని మాట్లాడడం వచ్చు, ఈ పనిలో ఏదైనా నేను చేసేయగలుగుతానని మీరు అనుకుంటూ ఉంటారు కదా, అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు. నేను అనుకుంటూ ఉంటాను. అనుకునే వారికి దేవుడు చెప్తున్నటువంటి దాసబడినటువంటి
కనిపించి కనిపించకుండా దాగి ఉన్నటువంటి నిజాలలో ఇది కూడా ఒక గొప్ప నిజం ప్రియదని బిడ్డారా. ఇది మాత్రం మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మరియు నేను ఆలోచింపగా, ఎలాగ ఆలోచిస్తున్నాడు? జ్ఞానంతో కాదు, తెలివితో కాదు, ఇవన్నీ చూసేసాడండి. ఆస్తులు కట్టుకున్నాడు, బంగారం సంపాదించుకున్నాడు, భార్యలు సంపాదించుకున్నాడు, ఉద్యానవనాలు కట్టుకున్నాడు, అందులో తొలదూగుతున్నాడు. ఏది కావాలంటే కంటికి ఆశించిన దాన్ని దేని కాదనకుండా అన్ని జరిగించేశాడు. అయిపోయింది అన్నీ అయిపోయినా కానీ సొలొమోను మహారాజుకి తృప్తి లేదంటే, ఆనందం లేదంట. ఇవన్నీ ఉంటే మనం ఏమనుకుంటాం, అబ్బో అవి లేవు కనుకనే నేను ఇలాగున్నాను, ఆస్తి లేదు కనుక ఇలాగున్నాను, డబ్బు లేదు కనుక ఇలాగున్నాను, ఉద్యోగం లేదు కనుక ఇలాగున్నాను, నా ఇంట్లో ఎవరు నాకు సహకరిస్తలేదు కనుక నేను ఇలాగున్నానని మనం అనుకుంటూ ఉంటాం. అవి ఏమీ కాదంట ప్రియమైన బిడ్డలారా, ఏమీ కాదు. మనము బాగుండాలంటే మనం చేయవలసింది ఏంటంటే దేవుని సన్నిధానంలోనికి, దేవుని దగ్గరికి వెళ్ళడమే. 11వ వచనం మనం ఆలోచన, మరియు నేను ఆలోచింపగా సూర్యుని కింద జరుగుతున్నది నాకు తెలియబడిను. ఏం తెలిసిందంటే ఈయనకి, వడిగలవారు పరుగులో గెలవలేరు అంటున్నాడు. అంటే పరుగు పందెంలో వడిగలివాడంటే బాగా పరిగెత్తగలిగిన వాడు. రోడ్డు మీద మనం చూస్తూ ఉంటాం, పరిగెత్తే వాళ్ళు చాలా మంది చూస్తూ ఉంటాం. కొన్ని పరుగు పందాల్లో పరిగెత్తి గెలిచిన వాళ్ళని కూడా మనము చూస్తూ ఉంటాం. వాడికి ఎన్నో బహుమతులు వచ్చినాయి, ఎన్నో మెడల్స్ వచ్చినాయి. అయినా కానీ కొన్ని సందర్భంలో వాడు ఆ పరుగు పందెంలో కూడా అది గెలవలేడంట. వడిగలవాడు పరుగులో గెలవలేడు. రెండవ మాట చూడండి, బలము గలవారు యుద్ధమందు విజయమందరు. ప్రియని బిడ్డలారా, బలం ఉందని, కండలు ఉన్నాయని, కండల వీరునని నువ్వు యుద్ధానికి వెళ్తే యుద్ధంలో నీవు నెగ్గలేవు. అట్టేపోడు చాలా చిన్నవాడు అయినా కానీ, బలహీనుడే కానీ వాడు బాణం అయితే ఆ బాణం చచ్చూరుకుంటావు నువ్వు, అంతే, ఇంకేం లేదు. మరి దానియేలు మరి దావీదుకును గొలియాతుకును యుద్ధం చేసినప్పుడు గమనించండి ప్రియని బిడ్డలారా, గొలియాతుకుని అసలు తారతమ్య భేదమే లేదు. గొలియాతు ముందు దావీదు యుద్ధం చేయడానికి సరిపోడు. అసలు అంత బలవంతుడు కూడా యుద్ధంలో గెలవలేకపోయాడు. కారణం ఏంటంటే అక్కడ బలము కాదు కావాల్సింది, దేవుని కృప, దేవుని అనుగ్రహం అని తెలియజేస్తుంది. బలము గలవారు యుద్ధం మందు విజయం అందరు. జ్ఞానము గలవారికి అన్నం దొరకదు. మొట్టమొదటిగా జ్ఞానం కలిగిన వారికి అన్నం దొరకదంట. ఆడే పిచ్చోడు. చాలామంది పిచ్చోళ్ళు బయట రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు, మీరు చూసారో లేదో. వాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు, చాలా విషయాలు చెప్తూ ఉంటాడు. పేపర్ ఒక్కసారి చూసి చదివితే సాయంత్రం దాకా అది గుర్తుంటుంది. ఎవరన్నా మీరు వెళ్ళి పేపర్లో వాళ్ళ అంశాలు ఏంటంటే చెప్తే చెప్పేస్తాడు. కానీ అది పిచ్చోడు. రోడ్డు మీద పడ్డటువంటి కాగితాలు ఏరుకుంటాడు, రోడ్డు మీద పడ్డటువంటి ఏదైనా తినుబండాలు ఉంటే తింటా ఉంటాడు. పిచ్చోడు. ఎందుచేత పిచ్చోడు అయిపోయాడు? జ్ఞానము చేత వాడు పిచ్చోడు అయిపోయాడు. అటువంటి జ్ఞానము గలవానికి ఏం దొరకదంటండి? అన్నము దొరకదంట. బుద్ధిమంతులు ఒకటి వలన ఐశ్వర్యము కలుగదు. బుద్ధిమంతుడని కదా అని మీరు అనుకుని ఐశ్వర్యం సంపాదిద్దామని మీరు వెళ్తే బుద్ధిమంతులకి ఐశ్వర్యము దొరకదంట. తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టవశము చేతని, కాలవశము చేతని అందరికీ కలుగుచున్నది అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా గమనించండి, ఇదంతా కూడా అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే ఇవన్నీ కూడా జరుగుతున్నవి. అందుకే మన ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో మన జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మనకి మరలా పంచాయతీకి, మున్సిపాలిటీకి ఎలక్షన్లు పెట్టారు. ఎలక్షన్లు పెట్టిన తర్వాత అందరూ ఓట్లు వేశారు. చైర్పర్సన్ అమ్మగారు ఎవరు ఉండాలి, ఉండాలని చెప్పి కోరుకుని ఒక ఆవిడైతే దాదాపు 10 లక్షలు ఖర్చు పెట్టింది, ఒక ఆవిడైతే 5 లక్షలు ఖర్చు పెట్టింది, ఒక ఆవిడైతే 3 లక్షలు ఖర్చు పెట్టింది, ఒక ఆవిడైతే 10,000 ఖర్చు పెట్టింది. నెంబర్గా గెలిచిన తర్వాత ఆవిడకి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి చెప్పాడు, అమ్మ నేను మున్సిపాలిటీ చైర్పర్సన్ అమ్మగా చేస్తున్నాను అని చెప్పాడు. వెంటనే ఇవిడికి గుండాకపోయే పరిస్థితి వచ్చేసింది. 5వ తరగతి చదువుకుంది. అంతకుముందు మిగిలిన వారందరూ కూడా డిగ్రీలు పూర్తి చేశారు, డబ్బులు ఖర్చు పెట్టారు. ఇవన్నీ చేసినా కానీ వారిని అదృష్టము వరించలేదు. 5వ తరగతి చదివినటువంటి మన మున్సిపాలిటీకి చైర్పర్సన్ అమ్మగారు బత్తిన చిన్న లక్ష్మి గారు, నాగలక్ష్మి, ఆవిడికి దొరికింది ఆ భాగ్యం. అంటే అర్థం ఏంటో తెలుసండి, డబ్బున్నా, వాదా ఉన్నా, చదువు ఉన్నా అదృష్టం ఒక్కొక్కసారి ఎవరిని వరించదు. ఎవరిని వరించది? దేవుడు ఎవరికైతే అవకాశం ఇస్తే, ఎవరికైతే అదృష్టం ఉంటే వారినే అదృష్టము వరిస్తున్న సత్యాన్ని
పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఇవన్నీ చెప్పుకొచ్చిన తర్వాత వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమందు విజయమందరు, జ్ఞానం గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులు ఒకటి వలన ఐశ్వర్యం కలగదు, తెలివి కలగవారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టవశం చేతనే కాలవశం చేతనే అందరికీ కలుగుచున్నది అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఇది కనిపించి కనిపించకుండా దాగి ఉన్నటువంటి సత్యాలు కాదా, నిజాలు కాదా? ఇవి మనం చూస్తూ ఉంటాం కానీ వాటిని మనం గ్రహించాం, మనం అనుకోము. ప్రియమైన బిడ్డలారా, ఇవన్నింటికంటే ముఖ్యమైనది ఒకటి పరిశుద్ధ గ్రంథంలో ఉంది అని దేవుని వాక్యం మనకు తెలియజేయబడుతుంది. ఆఖరిగా ఒక మాట మనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 12వ అధ్యాయము మొట్టమొదటి వచనం చూడండి. 12వ అధ్యాయము మొట్టమొదటి వచనం. 12వ అధ్యాయము మొట్టమొదటి వచనం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, నువ్వేం చేయాలి ఇప్పుడు? ఎందుకనే ఇవన్నీ వ్యర్థం అన్న సంగతి నీకు అర్థమైంది. ఇంకా అర్థం అవ్వలేదా అమ్మా? ఇంక అర్థమైందా? కాలాలు సమయాలు దేవుని చేతిలో ఉన్నాయి. నువ్వు అనుకున్నంత మాత్రాన జరగవు, నువ్వు కాదన్నంత మాత్రాన వద్దన్నంత మాత్రాన ఆగక మానదు. ఒడిగలవాడు పరుగులో గెలవడు, బలం ఉన్నవాడు యుద్ధంలో విజయం అందడు. ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం, మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిని మోకరించి దేవునిని మనము అడగాలి. ఏం చేయాలి మనము? చూడండి, సూర్య చంద్రులకు చీకటి కలుగక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని జరిగిపోయినాయండి సొలొమోను మహారాజు జీవితంలో, ఎన్ని జరిగిపోయి ఆఖరి దశకు వచ్చేసారు. ఆఖరి దశకు వచ్చేసిన తర్వాత ఉంచుకున్నటువంటి ఉపపత్తులు కానీ, చేసుకున్నటువంటి భార్యలు కానీ, అందులో కొంతమంది ఇశ్రాయేలు దేవుని బిడ్డలు ఉన్నారు, కొంతమంది అన్యులు ఉన్నారు. అన్యులు ఏం చేశారంటే సొలొమోను మహారాజుని తీసుకెళ్ళి, లేదు నీవు నాతో ఉండాలంటే, నేను నీకు భార్యగా ఉండాలంటే నువ్వేం చేయాలి? నీ దేవుని విడిచిపెట్టేసి మా దేవతల దగ్గరికి వచ్చి మా దేవతలను మొక్కాలి అని పట్టుబట్టారు. ఇక ముసలితనంలో ఏం చేస్తాడు? ఇంకాను ముసలితనంలో ఏం చేస్తాడు? అన్నం పెట్టేవాళ్ళు లేరు, తిండి పెట్టేవాళ్ళు లేరు. అంతా అయిపోయింది, జ్ఞానం అంతా అయిపోయింది, తెలివంతా అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక వాళ్ళు ఏం చెప్తే అది చేయడానికి ఉన్నత స్థలంలోకి వెళ్ళి ఆ విగ్రహాలకు మొక్కాడు, కొబ్బరికాయలు కొట్టాడు, అరటిపళ్ళు వెలిగించాడు, అలాగే ఆరతలు ఇచ్చాడు. విగ్రహాలను మొక్కి ఆఖరికి భ్రష్టుడైపోయాడు చివరికి. ఎందుకో తెలుసండి? ఆ జ్ఞానాన్ని సరిగా సొలొమోను గారు ఉపయోగించుకోలేదు. అదే మీకు ఇందాక చెప్పాను నేను. జ్ఞానం ఉంటే సరిపోదు, దాన్ని సరిగా వినియోగించుకోవాలి. సొలొమోను మహారాజు అట్టి జ్ఞానాన్ని చివరి వరకు కూడా వినియోగించుకోలేకపోయాడు. మనకి జ్ఞానం ఇచ్చాడు దేవుడు, మనకి తెలివినిచ్చాడు. చివరి వరకు వాటిని మనం వినియోగించుకుంటే మనం మంచివారం, మనము అదృష్టవంతులం ప్రియమైనవారు. కానీ ఆ జ్ఞానాన్ని వెర్రితలలేసినట్టుగా ఏది పడితే అది తినేసి, ఏది పడితే అది మాట్లాడేసి, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయి, ఏది పడితే అది చూసి, ఏది పడితే అది తిని మనల్ని మనం పాడు చేసుకుని మన బ్రతుకులు మనం నాశనం చేసుకోకుండా జ్ఞానాన్ని జ్ఞానయుక్తంగా మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్తే ప్రియమైనవారా దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. అయితే ఆఖరిగా ఒక మాటను సొలొమోను మహారాజు మనకు తెలియజేసి ఆయన ఈ ప్రసంగి గ్రంథాన్ని ముగించాడు. ఆఖరి అధ్యాయం 12వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. ఇదంతా చెప్పేశాడు. ఇదంతా సొలొమోను మహారాజు అందరికీ చెప్పేశాడు, రాశాడు. పుస్తకం రాసిన తర్వాత ఆఖరిగా సొలొమోను మహారాజు ఒక కంక్లూజన్కి వచ్చేసాడు అనమాట, ఒక తీర్మానానికి వచ్చేసాడు. ఇదంతా వేస్ట్, ఈ భార్యలు వేస్ట్, సంతోషం వేస్ట్, ద్రాక్షరసం తాగడం వేస్ట్, ఆస్తిపాస్తులు సంపాదించుకోవడం వేస్ట్, బంగారాన్ని సంపాదించుకోవడం, ఇల్లు కట్టుకోవడం, వనాలను తయారు చేసుకోవడం, ఉద్యానవనాలు ఏర్పాటు చేసుకోవడం, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్తులు ఉండడం కూడా ఇదంతా కూడా వ్యర్థమే, వేస్ట్ అనుకుంటూ ఆఖరిగా కంక్లూజన్కి వచ్చి ఒక చిన్న మాట లాస్ట్లో రాస్తున్నాడు. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి. ఏంటంటే అండి, జ్ఞానాన్ని నమ్ముకోకండి,
ఆస్తుపాస్తులు నమ్ముకోకండి, భార్య పిల్లలు నమ్ముకోకండి. ఎవరు నమ్ముకోవాలి? ఇదంతా వినిన తర్వాత తేలిల ఫలితార్థం మీద అంటూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెనను మానవ కోటికి ఇదియే విధి. ఏది విధి? దేవుడు నిర్ణయించిన కట్టడ ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, దేవుని మాటను వినడం. ఇంతకు మించి ఇంకోటి ఏది లేదండి. దేవునికి భయభక్తులు కలిగి జీవించడం, దేవుని మాటను వినడం. దావీదుకి సొలొమోనుకు ఉన్నటువంటి ఒక్క విషయాన్ని, తేడాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియమైన బిడ్డలారా. దావీదు ఆస్తుపాస్తులు సంపాదించుకున్నాడు, జ్ఞానము కూడా దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఎంతవరకు ఇచ్చాడు దావీదుకి జ్ఞానాన్ని? దేవుడు దావీదుకి ఎంత కావాలో అంతే ఇచ్చాడు. దావీదుకి ఎంత కావాలో జ్ఞానము అంతే దేవుడు ఇచ్చాడు. కనుక అట్టి జ్ఞానంతోనే దేవుని యందు భయభక్తులు కలిగి చివరి వరకు దేవుని మాట వినేవాడిగా జీవించి చనిపోయాడు దావీదు గారు. సొలొమోనుకి ఏమైంది? నాకు జ్ఞానం కావాలి ప్రభువా అని కోరుకున్నాడు కనుక జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు, అధికమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. అధికమైన జ్ఞానం ఏం చేసింది? సొలొమోను ముందు బాగానే నడిచాడు. ఈ భార్యలు పెరిగి పెద్దవారైన తర్వాత అన్యుల భార్యలు చేసుకోవడం వల్ల, అన్యుల రాజుల యొక్క కుమార్తెలు చేసుకోవడం వల్ల, వారు విగ్రహాలు తట్టుకు నడిపించడం వల్ల ఆఖరికి సొలొమోను యొక్క జీవితం భ్రష్టమైపోయింది. అయినా కానీ దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానం బట్టి, సొలొమోనుకు ఇచ్చిన వాగ్దానం బట్టి, దావీదు సింహాసనం మీద సొలొమోను సంతానము కూడా రాజుగా ఉండే భాగ్యం దేవుడు ఇచ్చాడు. సొలొమోను కూడా దేవుడు క్షమించాడు. ఎందుకంటే సొలొమోను మందిరాన్ని కట్టించాడు కనుక, ఆ మందిరం దేవుని మందిరము కనుక సొలొమోను కూడా దేవుడు క్షమించాడు. అందుకే సొలొమోను మనం అటువంటి తప్పిదాలు చేయకూడదు, అటువంటి పొరపాట్లు చేయకూడదు. అటు రీతిగా ధనమును బట్టి కానీ, ఆస్తుపాస్తులను బట్టి కానీ, సంపదలు బట్టి కానీ ఈ లోకంలో మనం తిరగకూడదు. దేవుని మాట వినాలి, దేవునికి విధేయులే మనం జీవించాలి అనేటువంటి సత్యాన్ని కనిపించకుండా దాగినటువంటి ఈ నిజాలను, ఈ సత్యాలను మన కొరకు తెలియచేయడానికి ఈ ప్రసంగి గ్రంథాన్ని సొలొమోను మహారాజు రచించాడు. ప్రియదిన బిడ్డలారా, ఇది ఒక రోజుల్లోనూ, ఒక గంటలోనూ, అరగంటలోనూ చదువుకొని తెలుసుకుని మనము భక్తులైపోవడానికి అవకాశం లేదు. చదువుకుంటూ నేర్చుకుంటూ వెళ్ళాలి. ప్రతి వచనాన్ని, ప్రతి వాక్యాన్ని కూడా అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అటు రీతిగాని ఇప్పుడు సొలొమోను చెప్తున్న మాట ఏంటో తెలిసిన ప్రియదిన, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి ఇదియే విధి. అంటే ఇక కట్టడిక దీన్ని తప్పి బయటికి వెళ్ళావా నువ్వు నాశనం అయిపోయినట్టే, తప్పి బయట తిరిగావా నువ్వు పాడైపోయినట్టే, తప్పి ఒకవేళ దూరస్తుడు అయిపోతే దేవునికి పరలోక రాజ్యం సంగతి పక్కన పెడితే నరకంలో మలమల మాడి అగ్నిగుండంలో పాలు పంపులు పొందుతావని సత్యాన్ని లేఖనాలు తెలియజేస్తున్నాం. కనుక అట్టి రీతిగా మనం జీవించకుండా, అట్టి రీతిగా నరకంలోనికి వెళ్ళకుండా పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి మార్గాన్ని సొలొమోను మహారాజు మనకు తెలియజేస్తాడు. కనుక దేవుని యందు ఆయన రాసినటువంటి ఈ మాటలు మనము అంగీకరిస్తూ, అవలంబిస్తూ ఈ ప్రసంగి గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలను మనము అంగీకరించి విశ్వాసంతో నమ్మి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. దేవునికి ఆశీస్సులు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనం దీవించి మన జీవితంలో ఫలించి అభివృద్ధి పొందినట్లుగా కృప చూపించునుగాక. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైనా ఇంతవరకు నైనా కూడుకులో ఉండి మాతో ఉండి మమ్మల్ని నడిపించారు. నేను శ్రేష్టమైనటువంటి విషయాలు కనిపించి కనిపించకుండా దాగి ఉన్నటువంటి నిజాలు ప్రభా, ఈ రాత్రికాల సమయమందు నైనా మీరు మా కొరకు నేను ప్రభా నీ పరిశుద్ధ లేఖనంలో నైనా సొలొమోను మహారాజు గారు వ్రాసి ఇచ్చినటువంటి ఈ ప్రసంగి గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మీరు నేర్చుకోవడానికి మీరు మనల్ని చూపించిన శ్రేష్టమైన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. నైనా చాలా విషయాలు ప్రభు నేను వ్రాసి ఉంచారు తండ్రి. ధనం ఉంటే సరిపోదు, డబ్బు ఉంటే సరిపోదు, ఆస్తుపాస్తులు ఉంటే సరిపోదు ప్రభునైనా. ఏదైనా కానీ ప్రభునైనా ఈ లోకంలో ప్రభా నీ యందు భయభక్తులు కలిగి ఉంటేనే అది మేలని మీరు తెలియజేస్తారు. కనుక నేను ప్రభా ఇదిగోనైనా ప్రభా 9వ అధ్యాయం 11వ వచనంలో మరియు నేను ఆలోచింపక సూర్యుని క్రింద జరుగుతున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గలవారు, బలము గలవారు యుద్ధమందు విజయమందరు, జ్ఞానము గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులు ఒకటి వలన ఐశ్వర్యం కలుగదన్నావు తండ్రి, తెలివిగల గారికి అనుగ్రహము దొరకదన్నావు చెప్పవు తండ్రి. ఇవన్నీ ప్రభా అదృష్టవశం చేతనే, కాలవశము చేతనే ఇవన్నీ జరుగుతున్నవని చెప్పిన గొప్ప దేవా నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి ప్రభనైనా కూడి వచ్చిన నీ బిడ్డలను ప్రభా మీరు ఆశీర్వదించి దీవించినని ప్రభా అటువంటి అదృష్టాన్ని ప్రభునైనా నీ బిడ్డలు పొందుకోవడానికి అన్ని కృప చూపించండి తండ్రి.
కాలవశము చేతని అదృష్టవశము చేతని అన్నావు తండ్రినైనా ఈ సమయం అందునైనా స్తోత్రమునైనా ఈ సమయమందు ప్రభా అటు అదృష్టాన్ని బిడ్డలకు దయచేయండి, అటు అదృష్టంలో నీ బిడ్డలు నడిపించండి తండ్రి, అట్టి కాలవశములో ప్రభు నీ బిడ్డలు నడిపించండి తండ్రి. నీ బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు తండ్రి, ఎంతో నేను ప్రభుని శ్రమ పడుతున్నారు తండ్రి నైనా, ఎంతో కష్టాన్ని ఓర్చుకుని జీవితాలను గడుపుకుంటున్నారు తండ్రి నైనా. ఈ జీవిత ప్రయాణంలో ప్రభు ఎంతో భారంతోను నేను ప్రభు వారు ముందుకు వెళ్తుండగా తండ్రి నైనా వారు అనుకున్నది పొందలేకపోతున్నారు, కోరుకున్నది పొందలేకపోతున్నారు తండ్రి. వారు ఆశించింది వారికి దొరకడం లేదు నైనా, ఎందుకో అని ప్రభు నైనా మేము ఆలోచిస్తుండగా తండ్రి నీ లేఖనం చేత మాతో మాట్లాడిన దేవా నీకే స్తోత్రములు తండ్రి. నీ లేఖనం చేత మమ్మల్ని ఆనంద ప్రభు మాతో మాట్లాడిన దేవ నీకే స్తోత్రములు తండ్రి. నీ లేఖనం ద్వారాగా ఈ సమయం అందు ప్రభువ అవన్నీ నీకు జరగాలంటే అదృష్టం ఉండాలి, అవన్నీ నీకు జరగాలంటే కాలవశములో నీవు ఉండాలి. ఆ కాలవశము దేవుని చెంత ఉంది, అదృష్టము కూడా దేవుడు ఇచ్చేదే అని ప్రభువ మాకు తెలియజేస్తున్న దేవా నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అటు అదృష్టాన్ని అట్టి కాలవశములు ప్రభువ సంఘానికి నీ సంఘ బిడ్డలకు మీరు దయచేయండి. ఈ సమయం ముందు ఎవరైతే నీ సన్నిధాన పాల పంపులు పొందారో వారి జీవితాల్లో ప్రభునైనా అటు అదృష్టాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అట్టి కాలవశముల బిడ్డలు వచ్చమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ లోకంలో వ్యర్థమైనది మాకు వద్దునైనా, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమని సొలొమోను మహారాజు ఘంటాబద్ధంగా చెప్తున్నాడు తండ్రి నైనా. ఈ లోకమంతా వ్యర్థమే ప్రభువా, నిత్యమైన వాడవి, సత్యమైన వాడవి, మమ్మల్ని నీతి మార్గంలో నడిపించేవాడు నీ ఒక్కడవే. నీ యందు భయభక్తులు కలిగి జీవించుట అది శ్రేష్టమైనటువంటి మార్గం అని చెప్పావు తండ్రి. ఈ రాత్రి ప్రభునైనా నీ బిడ్డలందరినీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీ దక్షిణాస్తం చాచండి, నీ గాయపడాస్తం చాచండి, నీ బిడ్డను ముట్టండి, తాకండి ప్రభునైనా. నీ ఆత్మ చేత నింపండి ప్రభు, అదృష్టం చేత నింపండి, కాలవశములో ఉంచండి తండ్రి నైనా. ఈ సంవత్సరంలో ప్రభునైనా 5 మాసాలు కాపాడవునైనా, 6వ మాసంలో ప్రవేశపెట్టావు తండ్రి. ఈ 6వ మాసం అంతా కూడా మీ కాపుదలతో నింపి నీ కృపను గురించమని చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా మీరు దీవించండి తండ్రి. రేపటి దినమున మరల ఇటు రీతిగా మేము కూడుకుని మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని కనపరిచేంత వరకునైనా మీ కాపుదల దయచేయమని వివాహం కావలసిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహం జరగడానికి కృప చూపించండి, అదృష్టాన్ని దయచేయండి తండ్రి. అటు నేను ఉద్యోగం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, చేతి పని లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, గృహిణులుగా ఉంటూ గృహోత్తమ చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యంలో ఉండి ప్రభునైనా అనారోగ్యంతో ఉండి కాళ్ళు నొప్పులతోనూ కీళ్ళ నొప్పులతోనూ నడుము నొప్పులతోనూ బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. అద్దెంట్లో ఉన్న బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం, సొంత గృహాల వారికి దయచేయండి ప్రభా. అప్పులు ఊపులో చిక్కుపోయినటువంటి నీ బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి నైనా. నీ అదృష్టాన్ని వారికి దయచేసినైనా, అప్పుల నుంచి వారు బయటపడడానికినైనా, అప్పులు ఊపులోంచి వారు బయటికి రావడానికినైనా నీ కృప చూపించండి తండ్రి. ఎంత సంపాదించినా సిల్లు సంచులో వేసినట్టుగా ఉన్నటువంటి కుటుంబాలను బట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి నైనా. వారి జీవితంలో అదృష్టాన్ని కలిగించినైనా, వారి సంపాదన వారి కష్టార్జితం వారు అనుభవించి సంతోషించులాగున నీ కృప వారికి దయచేయండి ప్రభువా. మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని ప్రతి గృహాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని, రక్షింపబడిన వారి వాటి స్తోత్రాలు, రక్షింపబడకుండా ఉన్నటువంటి వారిని ప్రభు జ్ఞాపకం చేసుకుని ప్రభు వారు కూడా రక్షింపబడి నీ సత్యమైన మార్గం, నిత్యమైన మార్గము, పరిశుద్ధ మార్గంలో వారు కూడా ప్రయాణించి పరలోక రాజ్యంలో వారు కూడా స్థానం సంపాదించుకోవడానికి నేను నీ కృప చూపించుదురుగా. కానీ ఇంతవరకు నేను కొడుకులా ఉండి మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించిన స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయం ముందు నీ బిడ్డలు, నీ ప్రియ బిడ్డలు ప్రభువా ఇంటికి వెళ్ళుచుండగా వారి గృహాల ముందు ప్రభువా మీ అదృష్టాన్ని ఉంచండి. వారు అంటున్న ప్రాంతంలో మీరు అదృష్టాన్ని ఉంచండి, వారు చేస్తున్న పనుల్లో మీరు అదృష్టాన్ని ఉంచండి ప్రభువా. అట్టి అదృష్టంతో వారిని నింపి నేను ప్రభువా నైనా ముందున్నటువంటి ప్రతి నేను ప్రభువా మరి కాలాన్ని, ప్రతి మార్గాన్ని కూడా ప్రభువా ఈ మాసాలన్నింటినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి నడిపించుదురుగా. కానీ రేపటి దినమున నీ పునరుద్ధాన పండుగలో ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాలు పంపులు పొందడానికి సంఘం అంతటికీ కూడా ప్రభునైనా చక్కని ప్రభునైనా మీ కృప అనుగ్రహించమని ఇక ప్రభు నీ దాస్తురాన్ని ప్రభు అలాగే నా కుటుంబాన్ని నా బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని దీవించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభొచ్చు పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నెడుగుండుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చేం, ప్రవేశ రక్తమే ఇచ్చేం, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక.
ఆమేన్, ఆమేన్, ఆమేన్.